సౌందర్య, నేనిప్పుడు ఎలాంటి పుట్టినరోజులు, పార్టీలు, ఫంక్షన్లు, పూజలు ఇలాంటివేవీ నాకు చేసుకోవాలని లేదు. ఒక రకంగా చెప్పాలంటే బ్రతికున్న శవంలా బతుకు సాగిస్తున్నాను. ఏ రోజైతే నువ్వు మిస్ ఇండియా స్టేజ్ మీద నిల్చునుండగా నీ తలపై మిస్ ఇండియా కిరీటం మెరుస్తుందో ఆ రోజు ఈ భానుమతి శరీరానికి ప్రాణం వస్తుంది. అంతవరకు నీ లక్ష్యం కోసం, నువ్వు కోరుకున్న స్థానాన్ని నీకివ్వడం కోసం మాత్రమే ఆలోచిస్తాను. మిగతా విషయాల్లో ప్రాణం లేని శవంలా పడుంటాను. ఏంటి మాటలు మమ్మా? నువ్విలా మాట్లాడుతుంటే నాకు భయంగా, బాధగా ఉంటుంది. ఇందులో బాధపడ్డానికి ఏం లేదు సౌందర్య, ఇది నా బాధ్యత. చూడు, నీకు అర్థం అవటానికి ఇలా స్ట్రాంగ్ వర్డ్స్లో చెప్పాల్సి వచ్చింది. ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుండు కదక్కా. ఇల్లంతా లైట్స్తో డెకరేషన్, మమ్మీ ఫ్రెండ్స్, కేక్, లైవ్ మ్యూజిక్, ఎంత బాగా సెలబ్రేట్ చేసేవారు డాడీ. సంగీత, గతం తాలూకు జ్ఞాపకాలు మనకు ఆనందాన్ని ఇవ్వాలి, కానీ ఇలా బాధ పెట్టకూడదు. అలా బాధ కలిగించే జ్ఞాపకాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వదిలించుకోవాలి. మనం చేయబోతున్న అమ్మ పుట్టినరోజు వేడుకలను పాత జ్ఞాపకాలతో పోల్చి చూడకూడదు, సరేనా? అలాగే అక్క. కానీ నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటి? అమ్మకిష్టమైన కేక్ మాత్రం తీసుకురా. రాయల్ క్వీన్ బర్త్డే కేకా? అవునక్క. రాయల్ క్వీన్ అంటే 25,000 ఉంటుంది. ఏంటక్క, కుదరదా? పర్వాలేదక్క, నువ్వే చేసి తీసుకొని వచ్చి. సరే సరే, రాయల్ క్వీనే తెస్తాను, సరేనా? చాలా థ్యాంక్స్ అక్క, మా అక్క బంగారం. అమ్మ మనసు బాగుండి తను మనతో కలిసే సెలబ్రేట్ చేసుకుంటుంది అంటే ఏదైనా చేస్తాను. కానీ అమ్మేమంటుందో, అసలు తను ఒప్పుకుంటుందో లేదో. పైగా రేపట్లోగా ఎలాగైనా చెక్ పైన అమ్మ సంతకం పెట్టించాలి. అది ఎలానో ఏమో ఏం అర్థం కావట్లేదు. అయ్యో, ఈరోజు లేట్ అయిపోయింది, త్వరగా వెళ్ళాలి. అత్తయ్య, అత్తయ్య, నేను బయలుదేరుతున్నాను. ఫుడ్ రెడీయా? రెడీ అయిందమ్మా, అక్కడ డైనింగ్ టేబుల్ మీద పెట్టాను చూడు. థ్యాంక్స్. ఎందుకు? నేను కింద పడిపోకుండా పట్టుకున్నందుకు. నువ్వు పడిపోతే పాపం నీకు దెబ్బ తగులుతుందని కాదు, నా ముగ్గు పాడవుతుందని. ఎక్కువగా ఊహించుకోకు. ఏంటి? నేను పడిపోతే నీ ముగ్గు పాడైపోతుందని నన్ను పడిపోకుండా పట్టుకున్నావా? చెప్తా ఉండు నీ పని. అత్తయ్య, ఈవినింగ్ కొంచెం లేట్ అవుతుంది. సరే అమ్మా, త్వరగా రా. బాయ్ అత్తయ్య. చుంచావో ఆ కళ్ళలో నిలువెల్ల
నీలా ఈ సంగతే నచ్చింది చాలా నీ సందడే నా లోపల ఈ హాయినే మోయాలి అంటే ఎలా ఏం జరుగుతుంది బావా? ఏం జరుగుతుందంటే ఎవరు మాట్లాడరేంటి? ఏం లేదు సంగీత, మీ అక్క హడావిడిలో పిల్లిలా అటు ఇటు తిరుగుతూ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది. తను పడితే మీ అక్క బరువుకి మా ఇంటి ఫ్లోర్ ఎక్కడ పగిలిపోతుందో అని కింద పడకుండా పట్టుకున్నా. నేనేం ఫ్లోర్ పగిలిపోయేంత బరువు లేను. అవును, ఈవిడ గారు 7 మల్లెలకే తూగుతారు మరి. ఈరోజు మన టైం బాగుంది సంగీత, లేకపోతే మీ అక్క పడిపోతే మా ఇల్లు కూలిపోయాయనేసి హైదరాబాద్ మొత్తం భూకంపం వచ్చిందని బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. పాపం వాళ్ళకేం తెలుసు మన ఇంట్లో మీ అక్క పడిపోయిందని. నేనేం కావాలని పడలేదు. మార్నింగ్ నువ్వు పడబోతుంటే పట్టుకున్నానని ఇప్పుడు నువ్వు కావాలని కాలడ్డు పెట్టావు. నేను కావాలని కట్టు పెడతాను, నాకేం అవసరం? లేదు, నువ్వు కాలడ్డు పెట్టావు. నువ్వు కింద పడి నన్నన్నా ఉంటే బాగో చెప్తున్నా. ఏంట్రా ఈ గోల? ఎందుకు ఇద్దరు గొడవ పడుతున్నారు? చూడత్తయ్య, మీ అబ్బాయి ఎలా ఏడిపిస్తున్నాడు. చూడమ్మా, నీ మేనకోడలు ఎలా ఓవర్ యాక్షన్ చేస్తుందో. ఇదిగో, నన్ను ఇమిటేట్ చేస్తే బాగుంటుంది చెప్తున్నా. చేస్తాను. అయితే ఏంటి ఇప్పుడు? ఆపండి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కూడా ఇంత అల్లరి ఉండదు. మీరేంట్రా ఇంత చిన్న చిన్న విషయాల్లో కూడా గొడవలు పడుతున్నారు? నేనా? వాసు, నువ్వు బయటికి వెళ్ళాలి కదా. వెళ్ళాలి. వెళ్ళు. సమయం, నువ్వు డ్యూటీకి వెళ్ళాలని బయలుదేరావు కదా. అవునత్తయ్య, వెళ్తున్నాను. తీసుకో, ఇద్దరు కలిసి ఇక బయలుదేరండి. వెళ్ళండి. అమ్మా వెళ్ళండిరా. వెళ్ళమ్మా. చిటపటమని నిసిరితే గుసగుసమని నసిగితే పొగరంతా కరిగేలా రంపాడిస్తా. తల బిరుసుతో ఎగిరితే మగ బలుపుకి ముదిరితే మొహమాటం పడకుండా రఫాడిస్తా. పొద్దున్నే నీ ఫేసే చూస్తే మూడంతా బిస్కెట్టేలే. నీ వాటం గుర్తొస్తే పగలైన దెయ్యాలే చెప్పైపాయే. తగుడు ముతల దండాకో పిల్లి వచ్చే యదా బతం. తగుడు ముతల దండాకో పిల్లి వచ్చే యదా. తగుడు ముతల దండాకో పిల్లి వచ్చే యదా బతం. తగుడు ముతల దండాకో పిల్లి వచ్చే యదా. ఎవట్రా వాడు? ఏంట్రా డిస్టర్బెన్స్? మనం సంయుక్త ఫ్యామిలీ గురించి అబ్జర్వేషన్ కోసం ఒక మనిషిని పెట్టాం కదా, అతనే ఫోన్ చేస్తున్నాడు. హలో, బ్రేకింగ్ న్యూస్ రా. ఏంట్రా? రేపు వాళ్ళ మదర్ పుట్టినరోజంట. ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని వాడుకొని
చచ్చిపోయిన భరద్వాజ్ చీటర్ అని ప్రపంచానికి మరోసారి ప్రూవ్ చేసే అవకాశం వచ్చిందన్నమాట. ఎలా రా? నువ్వు పంచే. చెప్పింది అర్థమైంది కదా? మనం అనుకున్న ప్లాన్లో ఇలాంటి మిస్టేక్ జరగకూడదు. మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి. రే షూర్ రా. భరద్వాజ్, నువ్వు చచ్చి కూడా అవమానపడాల్సి వచ్చింది. చచ్చిన నిన్ను మళ్ళీ మళ్ళీ నిందలు వేసి చంపడం మందు కన్నా ఎక్కువ కిక్కొచ్చింది. అబ్బా, అక్కేంటి ఇంకా రావట్లేదు? అక్కొస్తే డెకరేషన్ చేసి అమ్మతో కేక్ కట్ చేయించాలి కదా. ఏంటమ్మా ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు? అక్క ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నాను అత్తయ్య. వస్తుందిలేమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. అక్కొస్తే నేను లేపుతాను కదా. అంటే రేపు మమ్మీ బర్త్డే కదా, అక్క వచ్చేటప్పుడు కేక్ తీస్తానంది. ఆ తర్వాత డెకరేషన్ చేయాలి. మిడ్ నైట్ అమ్మతో కేక్ కట్ చేయించాలి కదా. అదిగో అక్క వచ్చేసింది. సంగీత, ఇదిగో అమ్మకిష్టమైన నువ్వు అడిగిన రాయల్ క్రీమ్ కేక్. ఏమైంది సంగీత? మొహం ఎందుకు అలా పెట్టావు? నువ్వు అడిగిందే కదా తెచ్చాను. నేను అడిగిందే తెచ్చావక్క, కానీ ఇది చాలా చిన్నదిగా ఉంది. అసలు మమ్మీ బర్త్డే అంటే ఎంత పెద్ద కేక్ ఉండాలి, మినిమం 3 స్టెప్స్ ఉండాలి. కానీ ఇది చూస్తే ½ కేజీ కూడా లేదు. చూడు సంగీత, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులు నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. దీని కాస్ట్ ఎంతో తెలుసా? ½ కేజీకి 3000 అయింది. ఇంక నువ్వు అడిగిన 3 స్టెప్ కేక్ తీసుకురావాలంటే ఎంత అవుతుందో తెలుసా? 25,000 అవుతుంది. అమ్మో, అయినా అంత పెద్ద కేక్ తెచ్చి ఏం చేస్తాను చెప్పు? నాన్నున్నప్పుడంటే ఫ్రెండ్స్, చుట్టాలు, నైబర్స్ అందరూ వచ్చేవారు. అందుకే అంత పెద్ద కేక్ తెచ్చేవాళ్ళం. ఇప్పుడు మనం మాత్రమే కదా, మనకి సరిపోతుందిలే. మరి డెకరేషన్? అది కూడా ఉంది. చూస్తావుగా నేనెంత బాగా డెకరేట్ చేస్తానో. నువ్వు సూపర్ అక్క. సరే గాని కేక్ తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టు. మొత్తం రెడీ అయ్యాక బయటికి తీయచ్చు. అలాగే అక్క. ఏంటి సమయం ఇది? 3000 పెట్టి కేక్ తీసుకురావాలా? 400 పెట్టిన కేక్ వస్తుంది కదా. నిజమే అత్తయ్య, కానీ సంగీత ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి తన చిన్నపిల్లనన్న సంగతి మర్చిపోయి ప్రతిదానికి మనతో పాటు అడ్జస్ట్ అవుతుంది తప్ప అల్లరి చేయడం లేదు. అలాంటి సంగీత ఈరోజు అమ్మ పుట్టినరోజు అనేసరికి ఎగ్జైట్గా ఫీల్ అయ్యి కేక్ అడిగింది. ఇలాంటి చిన్న చిన్న ఆశల్ని కూడా తనకు అందించకపోతే ఎలా అత్తయ్య? అందుకే నేను తీసుకొచ్చాను. నువ్వు అర్థం చేసుకున్నంతగా మనుషుల్ని మరెవరూ అర్థం చేసుకోలేరమ్మా సమయం. నిజంగా నువ్వు చాలా గొప్పదానివి. ఎవరికి ఎప్పుడు ఏం కావాలో నీకు బాగా తెలుసు. అత్తయ్య, ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని ఏ ఉండదు. పరిస్థితులే అందరికీ అన్నీ నేర్పిస్తాయి. అది సరే కాని సంగీత డెకరేషన్ అడిగింది కదా, ఇప్పుడు ఇల్లంతా డెకరేషన్ చేయాలంటే ఎలాగమ్మా? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది అత్తయ్య. డెకరేషన్ ఇల్లంతా ఉండడం కన్నా మనసుకు నచ్చినట్టుగా ఉండడం బాగుంటుంది కదా. అంటే చెప్తాను, మీరు పదండి. అమ్మా, 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 ఎటు వెళ్ళారు? ఎవరో కనిపించట్లేదే. అమ్మా! అబ్బబ్బా, ఏంట్రా ఎందుకలా అరుస్తున్నావు? ఇక్కడే ఉన్నాను కదా. సర్లే, కనిపించకపోయేసరికి అలా అరిచాను.
ఇదిగో కూరగాయలన్నీ తీసుకొచ్చాను. నువ్వు చెప్పినవన్నీ ఇందులోనే ఉన్నాయి. రే వాసు, ఆగరా. ఏంటమ్మా? బయట సంయు ఒక్కతే ఏదో డెకరేషన్ అంటూ ఒక్కతే కష్టపడుతోందిరా. నువ్వు కొంచెం సాయం చేయొచ్చుగా. అయ్యో అమ్మా, వాళ్ళు అడిగితేనే నేను సహాయం చేయాలా వద్దా అని ఆలోచిస్తాను. అలాంటిది వాళ్ళు అడగకుండానే వెళ్ళమంటావా? ఎందుకురా నీకు ఆ అమ్మాయి అంటే అంత చులకనా? అమ్మా, నాకేం చులకం లేదు. నువ్వు లేనిపోని స్టేట్మెంట్ లేవుకు. సరే, అవన్నీ నాకు తెలీదు కానీ ఇప్పుడు నువ్వు వెళ్తావా లేదా? నువ్వింత ఇదిగా చెప్పాక నేనెందుకు వెళ్లకుండా ఉంటాను? వెళ్తానమ్మా, తప్పదుగా. కుదిరితే వచ్చి హెల్ప్ చేయి, అంతేగాని ఎదురుగా నిల్చుని ఇలా కోతలాగా నవ్వకు. నువ్వే కొండముచ్చు. అడిగేదే హెల్ప్, మళ్ళీ పైగా డిమాండ్ ఒకటి. అబ్బా బావా, నా కోసం హెల్ప్ చేయొచ్చు కదా. మీ పిచ్చి గాని మీరిలా డెకరేట్ చేస్తే మాత్రం మీ అమ్మ వచ్చి వావ్ అంటుందా ఏంటి? లేదు కదా. ఏదో నా క్యూట్ మరదలు అడిగింది కాబట్టి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ బావా. ఇటు సరే మరదల్, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు లోపలికెళ్ళు, నేను లైట్స్ అన్నప్పుడు పవర్ ఆన్ చెయ్యి. అలాగే బావా. ఓకే, వెళ్ళు. ఏం చేస్తావు? అరే లాక్కు. అరే తెగిపోద్ది వైర్. ఏంటిది? ఏం చేస్తున్నావు? ఇదంతా తీసే. అరే ఏంటిది? బా ఇటువైపు ఇవి నా లైట్స్. రండత్తయ్యా. చాలా బాగా అలంకరించారు వాసు. బాగుంది. అత్తయ్య, ఇదంతా చేసింది మీ అబ్బాయి కాదు, నేను సంగీత చేశాం. అవునవును, చాలా బాగా చేశారు. ఇదంతా సరే సంయు, మరి భానుతో మాట్లాడి తీసుకొచ్చేదెవరు? ఎవరు? ఏం జరుగుతోంది అక్కడ? అమ్మ బర్త్డే సెలబ్రేషన్ కోసం డెకరేషన్ చేశాం. ఎలా ఉందక్కా?
మీరెంత డెకరేషన్ చేసినా మామ్ రావాలి కదా. అవునక్క, మేమెవ్వరం పిలిచినా అమ్మ రాదు అక్క. కానీ నువ్వు పిలిస్తే వస్తుంది. నేనెందుకు పిలుస్తాను? అయినా మామ్ ఇందాకే నాకు చెప్పింది ఎలాంటి సెలబ్రేషన్స్ వద్దు అని. ప్లీజ్ అక్క, నువ్వు పిలిస్తే అమ్మ తప్పకుండా వస్తుంది. అమ్మ వద్దందని మనం సెలబ్రేషన్ చేయకుండా మానేస్తామా? మన మధ్య ఎన్ని అభిప్రాయ భేదాలైనా ఉండొచ్చు, కానీ నీకైనా నాకైనా అమ్మంటే ఇష్టం కదా. అమ్మ కూడా నువ్వు అడిగింది కాదనకుండా నీకోసం అన్నీ చేస్తుంది కదా. మరి నువ్వు అమ్మ కోసం ఈ మాత్రం చేయలేవా? కరెక్టే, కానీ మామ్ వద్దంటుంది కదా. తను అలాగే అంటుందక్క. మన పరిస్థితి తెలిసి మనం ఎక్కడ డబ్బులకి ఇబ్బంది పడతామో అని అలా అంటుంది. కానీ నేను అన్నీ అరేంజ్ చేశాను. అమ్మకిష్టమైన రాయల్ క్వీన్ కేక్ కూడా తీసుకొచ్చాను. జస్ట్ నువ్వు వెళ్ళి అమ్మని ఒప్పించి తీసుకొస్తే చాలు. నాకు మామ్తో కేక్ కట్ చేయించాలనే ఉంది, కానీ మామ్ ఏమంటుందో అని థింకింగ్. సరే, ఓ పని చేస్తాను, నేను వెళ్ళి కన్విన్స్ చేస్తాను. తను వస్తే సరే, లేదంటే నేనేం చేయలేను. నువ్వు కన్విన్స్ చేసావంటే ఖచ్చితంగా అమ్మ నీ మాట విని వస్తుంది. మమ్మా. ఏంటమ్మా? అదే మామ్, రేపు నీ బర్త్డే కదా. ఈరోజు 12 o'clockకి కేక్ కట్ చేద్దామని. నేను చెప్పాను కదా అలాంటివి అవసరం లేదని. నువ్వు మిస్ ఇండియా అయిన రోజే నేను మళ్ళీ బ్రతుకుతాను. ఆ రోజే నా బర్త్డేగా సెలబ్రేట్ చేసుకుంటాను. ఆ పాత భానుమతి మీ డాడీతో పాటే చనిపోయింది.